ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో వరుణుడు వరుసగా పలకరిస్తూ మ్యాచ్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. వరుణుడు గనక ఈ రోజు అంత ఎక్కువగా పలకరించకపోతే ఆస్ట్రేలియా బౌలర్ల ఒత్తిడికి ఇండియా ఎప్పుడో ఆలౌట్ అయిపోయేదేమో అనే అనుమానం కలిగింది. ఒక రకంగా వరుణుడు ఈ రోజు రోహిత్ సేనను ఆదుకున్నాడు అని చెప్పాలి. ఈ రోజు మ్యాచ్లో వర్షం కొద్దిగా గ్యాప్ ఇచ్చి మ్యాచ్ మొదలైతే చాలు మన వాళ్ళు వికెట్ ఎప్పుడు పారేసుకుందామా అన్నట్లు ఈ రోజు బ్యాటింగ్ చేశారు. మీరు ప్లాన్ వేయండి, మేం వికెట్లు ఇస్తామన్నట్లుగా భారత బ్యాటర్లు ఈరోజు మ్యాచ్లో బ్యాటింగ్ చేయడం సగటు భారత అభిమానికి మింగుడు పడిన విషయం. మొదటి రోజు వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం రద్దవగా రెండవ రోజు వర్షం ప్రభావం పెద్దగా లేదు. కానీ మూడవ రోజు మాత్రం వర్షం పడుతూ ఆగుతూ ఉండడంతో మ్యాచ్ సజావుగా సాగలేదు. అయితే ఆడిన కొన్ని ఓవర్లలోనే టీమిండియా పూర్తిగా చేతులెత్తేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సలాం కొట్టి పెవిలియన్కు క్యూ కట్టారు. 405 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 445 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో విజృంభిస్తుంది అనుకుంటే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత బ్యాటర్లు పెవిలియన్కు పరిగెత్తడం ఎలా అనే సినిమా చూపించారు. ఆస్ట్రేలియా బౌలర్లు బౌలింగ్ వ్యూహాల్లో చిక్కుకుని విలవిల్లాడిపోయి వికెట్లను గిఫ్ట్గా ఇచ్చేశారు. ఇక్కడ మనం ఆస్ట్రేలియా ప్లానింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్యాట్స్మెన్కు తగ్గట్లు వాళ్లు అనుసరించిన విధానం అద్భుతం. ఆసీస్ పద్మ వ్యూహాలను ఛేదించలేక భారత బ్యాటర్లు వరుసగా అవుట్ అయ్యారు. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు మొదటి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ జైస్వాల్ 4 పరుగులు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్ కోసం ఆస్ట్రేలియా ప్రత్యేక వ్యూహాన్ని రచించింది. ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్లేస్లో ఫీల్డర్ని పెట్టి జైస్వాల్ను క్యాచ్ అవుట్ అయ్యేలా చేశారు. దీంతో జైస్వాల్ వికెట్ పడిపోయింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే వన్ డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ 1 పరుగు వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే మళ్లీ మిచెల్ మార్ష్కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయితే ఎప్పట్లాగానే వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని వేటాడి మరీ అవుట్ అయ్యాడు. చేసిన తప్పే కోహ్లీ మళ్లీ చేస్తూ అవుట్ అవ్వడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. టీమిండియా కొంప ముంచుతోంది. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఇక గబ్బా హీరో పంత్ ఏదో ఆదుకుంటాడు అనుకుంటే చాలా చెత్తగా ఆడి కేవలం 9 పరుగులే చేసి వికెట్ పారేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పంత్ ఇంత నిర్లక్ష్యంగా ఆడడం అస్సలు క్షమించరాని తప్పు. భారత బ్యాటర్లు అందరూ అవుట్ అవ్వడం ఎలా అనే దాంట్లో పీహెచ్డీ చేసినట్లు అవుట్ అవ్వడంతో ఇండియా 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తీవ్ర కష్టాల్లో పడింది. అయితే అనంతరం వర్షం విపరీతంగా పడ్డంతో మూడవ రోజు ఆట ఆగిపోయింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా జట్టు 4 వికెట్లు నష్టపోయి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 33 పరుగులతో, రోహిత్ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమిండియా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆస్ట్రేలియా కూడా ఇండియాను ఫాలో ఆన్ ఆడించి ఇన్నింగ్స్ తేడాతో ఓడించాలి అని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవడం అసాధ్యం. కానీ మ్యాచ్ను డ్రా చేయాలంటే 2 మార్గాలున్నాయి. మొదటిది, వరుణుడు తన విశ్వరూపాన్ని చూపించి మిగతా 2 రోజులు మ్యాచ్కు అంతరాయం కలిగించాలి. రెండో మార్గం ఏంటంటే మన బ్యాటర్లు 4వ రోజు కనీసం 2 సెషన్ల పాటు మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడగలగాలి. అలా జరిగితేనే ఇండియా కనీసం మ్యాచ్ను డ్రా చేయగలదు. ఈ 2 జరగని పక్షంలో ఇండియా ఓడిపోవడం తథ్యం. ఈ టెస్ట్ మ్యాచ్లో ఫలితం ఎలా ఉంటుంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.